మనకు స్టార్టింగ్ 50 రూపీస్ నుంచి రేంజ్ ఉన్నది. మనకి ఇది లైన్స్ వచ్చినాయి కాబట్టి ఇది కమర్షియల్ లాట్. ఇది తక్కువ రేంజ్ అన్నమాట. ఏ గ్రానైట్ ఏ ప్లేస్ లో వేస్తే బాగుంటది. సో ఇప్పుడు మనకు ఈ 2026 లో ఒక ఇల్లు కట్టుకోవాలన్నా సరే, ఒక ఆఫీస్ బిల్డ్ చేసుకోవాలన్నా సరే, ఎలాంటి గ్రానైట్ ఎలాంటి ప్లేస్ లలో సెలెక్షన్ చేసుకోవడానికి జనాలకి చాలా వరకు నాలెడ్జ్ ఉండదు. ఇన్ఫినిటీ స్టోర్ రూమ్ లో అయితేనే మనకు 50 రూపీస్. ఎందుకు 50? ఎందుకు మన దగ్గర 50 ఏంటంటే మనకు ఫ్యాక్టరీ ఉంది, ఓన్ ఫ్యాక్టరీ అన్నమాట. అట్లాంటి అవగాహన లేని ఒక కస్టమర్ వస్తే వాళ్ళకి మేము సజెషన్ చేస్తాం అన్నమాట. మన దగ్గర కమ్సే కమ్ ఎంత అంటే ఒక 100 కలర్లు ఉంటాయి మన దగ్గర. ఇంకోటి ఏంటంటే బ్లాక్ వెరైటీ ఏ షాప్ లో ఉండదు మన దగ్గర. బ్లాక్ మనం A నుంచి Z వరకు మొత్తం అన్ని బ్లాక్ ఉంటాయి అనమాట. వేరే ఇప్పుడు షాప్ లకు పోయినా గానీ ఎక్కడైనా పోయినా గానీ మనకి ఏంటంటే చాలా మంది కస్టమర్లు ఏం చేస్తారంటే దాంట్లో డాట్లు మచ్చలు చూసి రేంజ్ మనకు బాగుండదు అని చెప్పేసి ఆ రేంజ్ వరకు తక్కువ రేంజ్ వరకు చూసుకుంటారు వాళ్ళు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ లాస్ట్ టైం అయితే మనం ఒక గ్రానైట్ స్టోర్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం కదా. సో ఇంకాస్త ఇన్ఫర్మేషన్ కోసం అయితే మనం మరొక గ్రానైట్ స్టోర్ కి అయితే వచ్చేసాం. సో వాళ్ళదే సెకండ్ బ్రాంచ్ అన్నమాట, ఇన్ఫినిటీ గ్రానైట్స్. సో రండి చూసేద్దాం ఒకసారి అయితే. హాయ్ అన్న. నమస్తే. పేరేనా? శ్రీనివాస్. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మనకు ఈ 2026 లో ఒక ఇల్లు కట్టుకోవాలన్నా సరే, ఒక ఆఫీస్ బిల్డ్ చేసుకోవాలన్నా సరే, ఎలాంటి గ్రానైట్ ఎలాంటి ప్లేస్ లలో సెలెక్షన్ చేసుకోవడానికి జనాలకి చాలా వరకు నాలెడ్జ్ ఉండదు. బేసిక్ గా నాకు కూడా ఐడియా లేదు. సో వాటి విషయంలో ఒక చిన్న అవగాహనకి మనకు ఒక ఆడియన్స్ కి ఒక వీడియో కోసం సో చెప్పండి, ఏ గ్రానైట్ ఏ ప్లేస్ లో వేస్తే బాగుంటది, ఎంత ప్రైస్ లో ఉంటది, లో ప్రైస్ చెప్తా. ఓకే, రండి ఒకసారి పక్కకి రండి, నేను చూపిస్తా. ఫస్ట్ స్టార్టింగ్ రేట్ నుంచి చూపిస్తారండి. సో బేసిక్ ప్రైస్ లో ప్రైస్ నుంచి చూపిస్తా. మనకు స్టార్టింగ్ 50 రూపీస్ నుంచి రేంజ్ ఉన్నది. మనకి స్టార్టింగ్ నుంచి 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది. చాలా మటుకు వేరే షోరూమ్ లో ఏమైతుంది అంటే 50 రూపీస్ నుంచి ఉండదు, వాళ్ళకు 60-65 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. మన దగ్గర అయితే మన షోరూమ్ లో అయితే మనకు 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. 50 రూపీస్ అంటే మనకి ఇప్పుడు వచ్చేసి ఫర్ సపోజ్ ఇప్పుడు 10 బ్రౌన్, ఇది 10 బ్రౌన్ మనకు 60 రూపీస్. ఇది పేరేమన్నారు? ఇది 10 బ్రౌన్ ఫ్రెష్ లాట్ మనకి 60 రూపీస్ వచ్చేస్తుంది. రెడ్ కలర్. మనకు 50 రేంజ్ లో పోవాలనుకుంటే మనకి ఇంకోటి కూడా ఉంది లాట్, అది కూడా నేను చూపిస్తాను అంటే ఒకసారి. ఇది 50 రూపీస్ నుంచి రేంజ్ మనకు వచ్చేసి ఒక 6-7 కలర్లు ఉంటాయి మనకు. చాలా మంది కస్టమర్లు ఏం చేస్తారంటే ఒకటే కలర్ కి 50 రూపీస్ కి మనకు మ్యాచ్ కాదు కదా, వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్క కలర్ నచ్చదు అనమాట. ఈ 5 కలర్ తెచ్చి పెడితే మనకి ఏమైతుంది అంటే ఏదో ఒక కలర్ సెలెక్ట్ చేసుకుని ఒక్కొక్క కలర్ కి వాళ్ళు డిపెండ్ అయ్యి తీసేసుకుంటారు అనమాట. ఇప్పుడు మనకు వచ్చేసి ఈ లాట్, ఇది మనకు రాయల్ బ్రౌన్ నుంచి, ఇది రాయల్ బ్రౌన్, దీని పేరు రాయల్ బ్రౌన్. ఇది మనకు వచ్చేసి 50 రూపీస్ స్టార్ట్. ఇది కూడా 50 రూపీస్ నుంచి స్టార్ట్ మనకి. వేరే ఇప్పుడు చాలా మటుకు ఏమైతుంది అంటే ఈ లాట్ వేరే షాప్ లకు వచ్చేసి మనకు 50 రూపీస్ ఉండదు. ఇది మాక్సిమం 60-65 రూపీస్ అమ్ముతారు. ఇది మన షోరూమ్ లో ఇన్ఫినిటీ స్టోర్ రూమ్ లో అయితేనే మనకు 50 రూపీస్. ఎందుకు 50? 50 ఏంటంటే మనకు ఫ్యాక్టరీ ఉంది, ఓన్ ఫ్యాక్టరీ అనమాట. ఓన్ ఫ్యాక్టరీ, ఇన్ఫినిటీ కంపెనీకి ఓన్ ఫ్యాక్టరీ ఉంది. దాని వల్ల మనకు కస్టమర్లకు మనం హెల్ప్ చేద్దాం అని చెప్పేసి మనం 50 రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట. అంతే. ఇంకోటి ఇది 50 రూపీస్ ప్లస్ ఈ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే మనకు 60 రూపీస్ నుంచి 60-65 70-75 రూపీస్ ఆ నుంచి స్టార్ట్ అనమాట. ఓకే. సో ఇప్పుడు నార్మల్ గానా ఒక కస్టమర్ వచ్చినప్పుడు ఒక ఫ్లాట్ అనేది ఏదైనా కట్టుకుంటారు, చేసుకోవాలని ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలియదు కిచెన్ లో ఏ మార్బుల్ గుమ్మానికి కానీ చాలా మంది గుమ్మానికి వుడ్ వేసుకుంటారు. ఇప్పుడు గ్రానైట్ వేసుకుంటారు. వుడ్ ఏమైతుంది అంటే ఖరాబ్ అవుతుంది కదా, ఇప్పుడు గ్రానైట్ వేసుకుంటారు అనమాట మొత్తం. అట్లాంటి అవగాహన లేని ఒక కస్టమర్ వస్తే వాళ్ళకి మేము సజెషన్ చేస్తాం అనమాట. వాళ్ళకి సజెషన్ ఇస్తాం. వాళ్ళకి ఈ గ్రానైట్ కాదు, అట్లా వేయాలి ఇట్లా వేయాలని చెప్పేసి వాళ్ళకి చెప్తాం మేము. వాళ్ళకి దాన్ని బట్టి మేము ఏ గ్రానైట్ అనేది వాళ్ళకి లో కాస్ట్ అంటే లో కాస్ట్ ఇస్తాం, లేకపోతే మంచి క్వాలిటీ అనుకుంటే మంచి క్వాలిటీ కూడా ఇస్తాం. సో వాళ్ళు ప్రిఫర్ చేసే బడ్జెట్ ని బట్టి మీరు వాళ్ళకి రిఫరెన్స్ ఇస్తాం. సో ఓకే అన్న. సో ప్రైజెస్ చెప్పుకుంటే ప్రైజెస్ నేను చెప్తా ఒకసారి ఇక్కడ రండి. ఇది మనకు వచ్చేసి ఎస్కే బ్లూ. ఇది ఎస్కే బ్లూ మనకి ఇది స్టార్టింగ్ రేటు మనకు బయట వచ్చేసి మనకు 140-145 పడుతుంది. ఇది మన దగ్గరకు వచ్చేసి 120 రూపీస్. ఇది ఎస్కే బ్లూ. ఇది హాల్ కేసేది, ఇది హాల్ బెడ్రూమ్ కేసేది. ఇది ఎస్కే బ్లూ. ఇది ప్లస్ మనకు వచ్చేసి కరెంట్ ఒకసారి ఇది జూబ్రానా. మనకి జూబ్రానా ఇది వచ్చేసి మనకు 110 రూపీస్ పడుతుంది. ఇది హాల్ కి బెడ్రూమ్ లకి వేసుకునేది. ఇది ప్లస్ మనకు ఇంకొకటి కరండి, ఇది చిత్తూరు మళ్ళీ. ఇది మనకు వచ్చేసి దీని పేరు చిత్తూరు నుంచి వస్తుంది. ఇది మనకి మళ్ళీ ఇది అక్కడ నుంచి మెటీరియల్ వస్తుంది. మంచి కలర్ గోల్డెన్ కలర్. ఇది మనకు వచ్చేసి ఇది మనకు 70-75 వరకు వచ్చేస్తుంది. ఇది మనకి మన లో కాస్ట్. ఇది 75 స్టార్టింగ్ ప్రైస్ 75.
ఈ పీ బ్లాక్, ఎస్ బ్లాక్, ఇది రోజీ ఇది పింక్, మనకు పీ వైట్ అంటారు దాన్ని. పీ పీ వైట్ అది బార్డర్ లకు ప్లస్ పీ వైట్, ఎస్ పీ వైట్ అది పీ వైట్ కూడా నేను చూపిస్తా ఒకసారి. ఈ రోజీ పింక్, రోజీ పింక్ కూడా ఉంది మన దగ్గర. మన దగ్గర కమ్సే కమ్ ఎంత అంటే ఒక 100 కలర్లు ఉంటాయి మన దగ్గర. 100 కలర్లు ఉంటాయి. దాంట్లో మనం ఏ కలర్ సెలెక్ట్ చేసుకున్నా కానీ ఏం కాదు. మనం దాంట్లో లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు మనకు ఉన్నది. సరే, సో లో కాస్ట్ నుంచి చెప్తూ వెళ్ళండి. లో కాస్ట్ ఇప్పుడు నేను చూపించిన కదా అదొకటి. సో ఇదైతే జనరల్ గా నేను చాలా మంది ఇళ్లలో చూసే, చాలా మటుకు ఇదే ఇస్తారు. చాలా ఇళ్లలో ఇదే ఉంటది. రీజన్ ఏంది? రీజన్ ఏంటంటే ఇది మనకు దగ్గర నుంచి కరీంనగర్ మాల్ అనమాట. ఇది మనకి లో కాస్ట్ కాబట్టి చాలా మంది ఇదే వేసుకుంటారు. ఇంకోటి దీంట్లో మెయింటెనెన్స్ ఏమి ఉండదు. ఓకే, మెయింటెనెన్స్ అంటే ఏంటిది? మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు డస్ట్ పడడం గానీ, లేకపోతే మనకు పలగడం గానీ, ఇంకోటి ఇది ఏమి ఉండదు అనమాట. ఇది మనకు ఏమి ఉండదు. యూజ్ చేసుకోవచ్చు. మనకు ఇది లైన్స్ వచ్చినాయి కాబట్టి ఇది కమర్షియల్ లాట్. ఇది తక్కువ రేంజ్ అనమాట. దీంట్లో ఫ్రెష్ ఉంది అనుకో మనకి వచ్చేసి ఒక 10 రూపీస్ ఎక్కువ అంతే. మిగతాది అట్లా లైన్ వస్తే మాత్రం ఒక 10 రూపీస్ తక్కువ, 5 రూపీస్ తక్కువ అనమాట. సో దీనికైతే బేసిక్ ప్రైస్ లో ఒక 10 రూపాయలు తక్కువ. ఆ లైన్ ఉంది, ఆ లైన్ ఉన్నది కాబట్టి. ఆ లైన్ లేకపోతే ఒక 10 రూపాయలు ఎక్కువ అంతే. ఇప్పుడు ఆ లైన్ వల్ల మేజర్ ప్రాబ్లం ఏమైనా ఉందా? లైన్ అంటే మనం వేసిన తర్వాత డిజైన్ మనకు కనిపిస్తుంది కదా, గలీజా కనిపిస్తుంది అనమాట. అవును. సో అంటే ఎంత ప్యూర్ రెడ్ మెరూన్ లో అదొకటి చిన్న లైన్ లాగా అది మన నేచురల్ మనం దాన్ని డిస్టర్బెన్స్ లాగా కనిపిస్తుంది. ఒక మైనస్ థింగ్ కి ప్రైస్ తగ్గుతుంది అంతే. ఓకే, ఇది ఒకటి ప్లస్ ఇక్కడ అండి. పీ వైట్ చెప్పారు కదా మీరు. పీ వైట్ అనేది ఈ కలర్. ఇది ఓకే, ఇది పీ వైట్. ఇది మన బార్డర్ లకు దీంట్లోకి వేసుకుంటాం. ఓకే, దీని ప్రైస్ ఎంత? దీని ప్రైస్ మనకు 80 రూపీస్ పడుతుంది. 80 రూపీస్ నుంచి 70 రూపీస్ వరకు. 80 రూపీస్, 70 రూపీస్. దీంట్లో కమర్షియల్ ఉంటది ప్లస్ ఫ్రెష్ ఉంటది. ఓకే, ఇది ఒకటి. దీని మీద పెద్ద లైన్స్ అయితే లేవు. లైన్స్ గిన్స్ ఏముండదు. ప్రైస్ తగ్గేది అంటే మన రేంజ్ వరకు అయితే ఈ రేంజ్ మనకు 75 రూపీస్ వచ్చేస్తుంది. ఇది ఒకటి ప్లస్ కరండి ఒకసారి. ఇది 10 బ్రౌన్ లోనే ఒక బ్లూ డాట్లెస్ ఉంటాయి ఇలా మనకి. ఇది ఫ్రెష్ లాట్ అనమాట. ఇది కూడా మనము 65 రేంజ్ లో అమ్మేస్తాం. ఇది 65 ఫ్రెష్ లాట్ కాబట్టి ఈ రేంజ్ మనకు 65 రూపీస్ అనేది ఫీట్ అంటే 12 into 12. అది ఫీట్ లెక్క కన్వర్ట్ అవుతుంది అనమాట. ఫీట్ కి అట్లా 35 రూపీస్, 35 అంతే. ఓకే, మన దగ్గర ఇంకోటి ఏంటంటే బ్లాక్ వెరైటీ ఏ షాప్ లో ఉండదు. మన దగ్గర బ్లాక్ మనం A నుంచి Z వరకు మొత్తం అన్ని బ్లాక్ ఉంటాయి అనమాట. మనకు తక్కువ రేంజ్ నుంచి 600 వరకు. అంటే మనకు 80 రూపీస్ నుంచి మనకు 600 వరకు మన దగ్గర బ్లాక్ ఉంటది. బ్లాక్ లో 80 రూపీస్ 600 రేంజ్ లో ఉంటది. ఆ బ్లాక్ మన మార్కెట్ లో ఎవరి దగ్గర ఉండదు, మన దగ్గర తప్పించి. ఇన్ఫినిటీ గ్రానైట్ ఫుల్ ఆఫ్ లగ్జరీ మెటీరియల్. సో ఒకసారి చూద్దాం. ఓకే, చూపిస్తారండి. ఇది జెడ్ బ్లాక్. ఇది మనకు వచ్చేసి 165 రూపీస్ రేంజ్ లో వస్తుంది అనమాట. స్టార్టింగ్ ప్రైస్ 165. ఓకే, సో ప్యూర్ బ్లాక్ ఉంది. ప్యూర్ బ్లాక్. చాలా మంది అమౌంట్ విషయంలో ఆలోచిస్తారు. ఇంకోటి దీనికంటే ఇంకా తక్కువ బ్లాక్ కూడా ఉంది మన దగ్గర. తక్కువ ప్రైస్ లో కూడా ఉంది. ఇది మనం మొత్తం ప్యూర్ బ్లాక్ అనమాట. ఇది వేరే దగ్గర అయితే ప్యూర్ బ్లాక్ కి 200 250 రూపీస్ అంత చార్జ్ చేస్తారు. మనకేమో 160 రూపీస్. ఇన్ఫినిటీ లో కాబట్టి ఇన్ఫినిటీ కాబట్టి 160 రూపీస్. వేరే ఇప్పుడు షాప్ లకు పోయినా గానీ ఎక్కడైనా పోయినా గానీ మనకి ఏంటంటే చాలా మంది కస్టమర్లు ఏం చేస్తారంటే దాంట్లో డాట్లు మచ్చలు చూసి రేంజ్ మనకు బాగుండదు అని చెప్పేసి ఆ రేంజ్ వరకు తక్కువ రేంజ్ వరకు చూసుకుంటారు వాళ్ళు. మనదైతే ఫ్రెష్ లాట్ కాబట్టి మనం 165 రూపీస్ కి అమ్ముతాం అనమాట. 165. ఇది ఒకటి. ఇక్కడ రండి ఒకసారి. ఇది బ్లాక్ పల్. బ్లాక్ పల్. ఓకే, ఇది మనకు వచ్చేసి స్టార్టింగ్ రేట్ మనకు 80 రూపీస్. ఇది స్టార్టింగ్ రేంజ్ 80 రూపీస్. ఇది ఇది తక్కువ మెటీరియల్ అన్నమాట. 80 రూపీస్. ఇది చాలా బాగుంటది. ఇది మనకు విండోస్ లకి ప్లస్ కిటికీ ఇప్పుడు ఏంది మెట్లకని లేకపోతే లోపల బార్డర్ కని మొత్తం దీనికి వేసుకోవచ్చు అనమాట మొత్తం. ఇది ఒక కలర్. ఇంకొకటి వచ్చేసి మనకి బ్లాక్ గెలాక్సీ అని అంటారు. గెలాక్సీ కూడా ఉంది మన దగ్గర. గెలాక్సీ లగ్జరీ అది చూపిస్తారండి ఒకసారి. ఇది ఒకసారి గెలాక్సీ చూడండి. సో ఇది బ్లాక్ గెలాక్సీ. ఈ గెలాక్సీలో ఏంటంటే మన స్పెషల్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని మనం డైమండ్స్ ఉన్నాయి కదా, ఈ డైమండ్స్ వల్ల దీనికి ఒక లుక్ వస్తుంది అనమాట. ఇది దీనంతా మన షైనీ లుక్ మన దగ్గర నెంబర్ 1 క్వాలిటీ అనమాట. ఇది కూడా మనము మన ప్రైస్ వచ్చేసి ఇది 165 రూపీసే. 165 రూపీస్ సేమ్ ప్రైస్. వేరే దగ్గర అయితే ఒక 200 లేకపోతే 180 ఇట్లా అమ్ముతారు. మన దగ్గర అయితే 160 రూపీస్. ఈ బ్లాక్ మన బ్లాక్ గెలాక్సీ. సో ఇంకో చిన్న డౌట్ అన్న, ఇక్కడ చాలా బ్లాక్ లాట్స్ ఉన్నాయి. సో
ఏది అని ఎట్లా గుర్తుపట్టాలి? ఇప్పుడు మీరు చాలా నేమ్స్ చెప్తున్నారు. అదే ఓకే. So, ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు మీరు చెప్పిన నేమ్ కానీ గ్యాలక్సీ కానీ Galaxy. ఇందాక ఏదో చెప్తారు బ్లాక్. ఇప్పుడు బ్లాక్ సో ఎలా గుర్తుపట్టాలి ఆ నేమ్ అంటే గుర్తుపట్టడం ఏముండదు. ఒకటి బ్లాక్ గెలాక్సీ అంటే ఇలా డాట్స్ ఉంటాయి, ఇది గెలాక్సీ ఒకటే. మిగతా బ్లాక్ మొత్తం ఏంటంటే ప్లేన్ ఉంటది, ప్లేన్ ఉంటది. ఒకటి బ్లాక్ పల్ అని చెప్పేసి, ఇది వచ్చేసి మనకు టెలిఫోన్ బ్లాక్, ఇది ప్యూర్ బ్లాక్ ఉంటది, దీంట్లో డాట్ మచ్చ ఏది ఉంటది, ప్యూర్ బ్లాక్. ఈ బ్లాక్ మనకు వచ్చేసి హైయెస్ట్ రేట్, ఇది హైయెస్ట్ రేట్ అనమాట. గెలాక్సీ కంటే గెలాక్సీ కంటే హైయెస్ట్ రేట్. ఇది ఎంత ఉంది? ఇది మనకు కాస్ట్ వచ్చేసి మనకు లాస్ట్ ఫైనల్ ఇది వచ్చేసి 450 రూపీస్ పడుతుంది. ఇది మనకి 450 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్. స్టార్టింగ్ ప్రైస్ 450 నుండి 450. ఇది లాస్ట్ ఇక మన కస్టమర్లు కాబట్టి నేను 450 నేను చెప్తున్నా. నేను ఇది 450 పడుతుంది. బయట అయితే ఇంకా 600 పడుతుంది మనకి. 600 పడుతుంది. సో ఇది బ్లాక్ గ్రానైట్, బ్లాక్ గ్రానైట్ చూస్తున్నారు కదా. గ్యాలక్సీ కంటే హెవీ ప్రైస్ అని చెప్తున్నారు. సో ఎంత అన్నారు? 450. ఇంకోటి ఇది ఏంటంటే మనం మొత్తం బ్లాక్ టైల్ ఉంటది కదా, సేమ్ అట్లనే యాస్టిస్ మొత్తం అట్లనే ఉంటది. సో ఫుల్ ఆఫ్ లగ్జరీ ఉంది. 450 అని అయితే చెప్తున్నారు. సో ఇంకా వెరైటీస్, ఇంకొకటి డైమండ్ బ్లాక్ అనేది ఒకటి ఉన్నది. సో డైమండ్ బ్లాక్ ఇది మార్కెట్ లో ఎవరి దగ్గర దొరకదు ఇది బ్లాక్. రీజన్ ఏంటంటే ఇది మనకు సపరేట్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి. ఇది ఈ బ్లాక్ వచ్చేసి మనకి డైమండ్ బ్లాక్. ఇది వచ్చేసి మనకు 350 రూపీస్ నుంచి 300 రూపీస్ వరకు ఇది వచ్చేస్తుంది మనకి. 300. ఈ బ్లాక్ అనేది ఎవరి దగ్గర దొరకదు. ఇది మార్కెట్ లో అసలు ఏ బ్లాక్ ఇక్కడ దొరకని కూడా దొరకదు. ఓన్లీ ఇది ఇన్ఫినిటీ గ్రానైట్ లోనే దొరుకుతుంది. ఇప్పుడు మీరు చూపించిన బ్లాక్స్ అనే లగ్జరీ బ్లాక్స్. సో ఇది ఇలాంటి గ్రానైట్స్ ఎలాంటి వాళ్ళు చూస్ చేసుకుంటారు అంటే, ఇప్పుడు మనము బిల్డింగ్, ఇప్పుడు మంచి అపార్ట్మెంట్ అయినా సరే, లేకపోతే మంచి ఇండివిజువల్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం వెనక పడతారు. దాని మిడిల్ క్లాస్ కి అలాగుంది, సేమ్ ఇదే మెటీరియల్. కాకపోతే ఏంటంటే ఒక ట్రాన్స్పోర్టేషన్ డిఫరెంట్ కాబట్టి మనకు అది కూడా మెటీరియల్ ఉంది సేమ్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఒక తక్కువ ఇవ్వడం, మనకు ఇప్పుడు ఒక చిన్న ఇప్పుడు బ్లాక్ ఉందనుకో, ఫర్ సపోజ్ ఒకటి చూపిస్తారండి, సేమ్ ఇదే బ్లాక్. ఇది ఇప్పుడు నేను చూపించిన బ్లాక్ చూసినావా, అదే బ్లాక్ అన్నమాట. ఇది మనకు 250 రూపీస్ పడుతుంది. 250 రూపీస్ రేంజ్ లో పడుతుంది. ఇది ఓన్లీ కిచెన్ ప్లాట్ఫామ్, లేకపోతే మనం ఇంకా వేసుకోవాలనుకుంటే విండోస్ కూడా వేసుకోవచ్చు. లోపల టీవీ టేబుల్ అన్నా సరే, లేకపోతే మనము తినడానికి ఇప్పుడు ఇది డైనింగ్ టేబుల్ అయినా సరే, దేనికన్నా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు మనం. సో వీటి ప్రైస్ ఫైనల్ అయిన తర్వాత ఇంకా ట్రాన్స్పోర్ట్ చార్జెస్, ట్రాన్స్పోర్ట్ మనకు తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ నుంచి ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు బిఎన్ రెడ్డి అనుకున్నాం, ఇది ఉండేది అస్సినపురం కదా, బిఎన్ రెడ్డి అనుకున్నాం. బిఎన్ రెడ్డికి ఈ నుంచి ఆడికి మనకు 700 ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్. సో వాళ్ళు వర్కర్స్ పేమెంట్ ఇంకా ఎక్స్ట్రా ఉంటుందా? అంతే, వాళ్ళ వర్కర్ ఇప్పుడు లేబర్ ప్లస్ ఇప్పుడు మనం వచ్చే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే. సో లేబర్ చార్జెస్ సపరేట్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ చార్జెస్ సపరేట్ ఉంటాయి, ఈ గ్రానైట్ చార్జెస్ సపరేట్ ఉంటుంది. సో దానికి ఉంటుంది. దాంట్లో ఇది ఇంక్లూడ్ అయితే ఇంక్లూడ్ కాదు. ఓకే. సో చాలా మందికి అది చిన్న డౌట్, అది ఒక చిన్న డౌట్. కాకపోతే అది మనం సపరేట్ ఉంటుంది అనమాట. అది యూనియన్, అది మనం దాన్ని ఏం చేయలేము అనమాట. ఖచ్చితంగా ప్లే చేయాల్సిందే. సో ఇంకా వెరైటీస్ చూద్దామా? ఇంకా వేరే చూపిస్తారండి. కొంచెం ఇది బ్లాక్ లోనే, బ్లాక్ పళ్ళ కొంచెం రేంజ్ తక్కువ అన్నమాట. ఇది మంచి బ్లాక్ అన్నమాట. ఈ బ్లాక్ మనం తక్కువ, ఇది తక్కువ. ఇది మనకు పెద్ద స్లాబ్ లో వస్తుంది. ఇది మనకు 80 రూపీస్ పడుతుంది. 80 రూపీస్ పడుతుంది. ఇది మనకు వచ్చేసి 10x39 అంటే 3 ఫీట్ల 3 ఇంచులు, 10 ఫీట్లు ఉంటుంది లెంత్. ఇది వచ్చేసి ఇది మనకి 80 రూపీసే పడుతుంది. 80 రూపీస్ పడుతుంది. సో ఇప్పుడు కస్టమర్ ఇక్కడికి వచ్చి మాట్లాడితే మీరు కొంచెం ప్రైస్ తగ్గించే అవకాశం అయితే ఉంటుంది. నేను 100% తగ్గిస్తాను. నెగోషియబుల్ ఆప్షన్ లేదు. వాళ్ళని బయటికి ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళకు ఇంకా మెటీరియల్ మన కోసం ఇంకా రావాలి, అట్లా ఉండేటట్టు మనం అడ్జస్ట్ కస్టమర్లని మనం అడ్జస్ట్ చేసి మనం ఏం పంపించాం అది. సో ఒక రూపాయి అటు అయినా సరే చూసి ఇచ్చేస్తాను నేను, కానీ మనకు అట్లా ఏముంది. కస్టమర్ రిటర్న్ వెళ్ళే ఛాన్సెస్ లేదు. 100% చెప్తున్నా. అస్సినపురం ఇన్ఫినిటీ గ్రానైట్ పక్క 100% చెప్తున్నా. గ్రానైట్ కోసం ఇప్పుడు ఒక లో కాస్ట్ కోసం అని చెప్తున్నా నేను. ఈ బ్లాక్ పల్ మార్కెట్ లో ఏడ దొరకదు. 80 రూపీస్ ఇది ఇంత పెద్ద స్లాబ్, 10x+39. కస్టమర్ల కోసం మనం ఎంతైనా వేస్తామన్నా. ఇంకోటి ఏంటంటే కస్టమర్లకు మాకు ఇయ్యడమే అదొకటి. వచ్చిర్రు ఈడ వేసుకుర్రు బిల్లు, అది ఏంది ప్రైస్ ఎక్కువ ఉంది అన్నట్టు ఏం లేదు. వాళ్ళకి ఏంటంటే ఇంకొకటి, వాళ్ళు మన దగ్గరికి ఇంకోసారి రావాలి, నెక్స్ట్ టైం రావాలి, రిఫర్ కూడా చేయాలి. అట్లా అని చెప్పేసి మనం అది చేస్తాం. కానీ మిగతా సో అట్లా ఉంటేనే మీకు కూడా బిజినెస్ డెవలపింగ్. సో ఇంకా చూద్దామన్నా, ఇంకా చూద్దాం రండి. సో ఈ బ్లూ లాట్ గురించి చెప్పనా? ఈ బ్లూ లాట్ మనకు ఇది హనీ బ్లూ అని మనకు వచ్చేసి హనీ బ్లూ, దీని పేరు హనీ బ్లూ. ఇది ఎక్సలెంట్ ఉంటది.
రూమ్ లో మనం హాల్ వేసుకోవచ్చు. చాలా మంది మటుకు ఏం చేస్తారంటే హాల్ లో వైట్ ప్రిపేర్ చేస్తారు చాలా మంది. ఓకే, చాలా వరకు అయితే సాఫ్ట్ మెటీరియల్ గ్లాస్ ఫినిషింగ్ ఉంటది, సాఫ్ట్ ఇది మనకి. ఓకే, ఇది చాలా మంది ఏం చేస్తారంటే డార్క్ వద్దనుకుంటారు, కానీ ఇది వేస్తేనే బాగుంటది. ఇది వేస్తే ఏమైతుందంటే మెయింటెనెన్స్ ఉండదు మనకి, ఓకే, మెయింటెనెన్స్ ఉండదు చాలా మటుకు. ఇది హనీ బ్లూ, ఇది వచ్చేసి ఒకసారి చూడండి మీరు, ఇది వచ్చేసి హనీ బ్లూ. ఇది మన రేంజ్ ఏంటంటే దీనికి 65 రూపీస్. ఇది 65 అంటే బేసిక్ ఎవరైనా అఫోర్డబుల్ చేయగలరు. ఇది మనకి ఇంకోటి ఏంటంటే ఈ కస్టమర్లకు చాలా మందికి నేను చెప్తున్నా, ఇప్పుడు ఎవరైనా కస్టమర్లు వచ్చినా కానీ ఒక 5-10 రూపాయలు చేసేటట్టు మేము 100% తక్కువ చేస్తాం. అదే ఇక్కడికి వచ్చి తక్కువైనా మాట్లాడతాం. మాట్లాడి నేను 100% నేను చేసి నేను పంపించేస్తాను. నేను అట్లేం లేదు. ఇది ఒకటి ప్లస్ ఇది అలాస్కా వైట్ అని, ఇది ఒకటి ఒకసారి ఇక్కడ చూడండి. సో ఈ డిజైన్ కొంచెం డిఫరెంట్ ఉంది, బాగుంది. యాక్చువల్ లాస్ట్ వీడియోలో మనకి డిజైన్ కనిపించలేదు కానీ ఓకే, డిజైన్ కొంచెం జిగ్జాగ్ గా ఓకే, పర్లేదు, బాగుంది. ఇది కూడా బాగుంది. ఇది వచ్చేసి మనకు 150 రూపీస్. ఇది స్టార్టింగ్ ప్రైస్ 150 రూపీస్. ఓకే, సో ఇక్కడికి వచ్చి మాట్లాడితే నెగోషియబుల్ చేస్తాం, రేపు మనకు అది చేసేస్తాం. కొంచెం అటు ఇటు అయినా సరే మనము బెస్ట్ ప్రైస్ ఇచ్చేస్తాను నేను. ఓకే, ఇది ఒకటి సిల్క్ బ్లూ. ఇది కూడా మనం హాల్ కేసు సిల్క్ బ్లూ. ఓకే, దీంట్లో ఈ చిన్నవి డిజైన్ అది డిజైన్ అంత అది మనకి. ఈ గ్రెనైట్ లా మాక్సిమం మనకు వైట్ రాదు. దాంట్లో 100% ఏంటంటే ఒక చీటన్ అన్నా, లేకపోతే బ్లాక్ అన్నా, లేకపోతే పింక్ అన్నా మనకు డాట్స్ వస్తాయి అనమాట. ఇది వచ్చేసి హాల్ కేసుకునేది. ఇది కూడా నెంబర్ 1 కలర్. ఇది హాల్ కేసుకునేది. ఇది మనకు 135 రూపీస్ పడుతుంది. ఇది 135 రూపీస్ ప్లస్ ఇది కింద లెవెండర్. ఇది ఒకసారి ఇక్కడ కింద చూడండి, ఇది లెవెండర్. అది సిల్క్ బ్లూ, ఇది లెవెండర్. ఓకే, ఇది ఎంత అన్నారు ప్రైస్? ఇది వచ్చేసి 135 రూపీస్. 135 రూపీస్. కూడా సేమ్ తీసుకోవచ్చు, ఏం కాదు. మనకు చాలా మటుకు ఏంటంటే బయట ఇదే సిల్క్ బ్లూ మనకు 150-160 రూపీస్ ఉంటది. మన దగ్గర అయితే 135 రూపీస్ మనకు వచ్చేస్తుంది. ఇది ప్లస్ ఈ డిజైన్ చూద్దాం ఒకసారి. ఇది పరాటా గోల్డ్. ఇది మన దగ్గర ఉన్నది ఇదే స్టాక్ కాబట్టి మా దగ్గర ఇదే ఉంది స్టాక్. ఇది మేము ఏంటంటే ఒక 150 లోపల ఇచ్చేస్తాం. ఇది యాక్చువల్లీ 180 రూపీస్. ఇది 150 రూపీస్ కి ఇచ్చేస్తాం. ఇప్పుడు ఉన్న క్వాంటిటీ మాత్రమే స్టాక్ లేదు, ఎక్కువ లేదు. అయిపోతే మెటీరియల్ ఈ గ్రానైట్ అయిపోయిందంటే మళ్ళీ కొత్తగా రావడమే అట్లా. ఇది ఒకటి. ఇది మనము బయట వచ్చేసి 180 రూపీస్ పడుతుంది. మన దగ్గర అయితే మన ఇన్ఫినిటీ గ్రానైట్ అయితే ఇది 150 రూపీస్ కి లాస్ట్ ఫైనల్. 150 లాస్ట్. వాళ్ళు వచ్చి మాట్లాడినా కస్టమర్ ఒక 5-10 రూపాయలు అటు ఇటు చేసి ఇచ్చేస్తాం. ఇది ఒకటి ప్లస్ ఇక్కడ అండి ఒకటి. ఇది కూడా హాల్ ఫ్రెంచ్ వైట్. ఇది బాగుంటది. ఇది చూస్తాను బాగుంది. కొంచెం కొత్తగా ఉంది. ఇది ఒకటి కలర్. ఇది కూడా బాగుంటది. ఇది వచ్చేసి మనకు హాల్ కేసుకోవచ్చు, బెడ్రూమ్ లకి వేసుకోవచ్చు. ఇది ఒక డిఫరెంట్ కలర్. సో చూడడానికి కూడా క్లీన్ ఉంది, మంచిగా పెద్ద లైన్స్ అయితే. ఇది ఒకటి. ఇది ఎంత ప్రైస్? ఇది కూడా సేమ్ రేంజ్ 135. వాళ్ళ కస్టమర్ వచ్చి మాట్లాడినా కానీ ఒక 5 రూపాయలు అటు ఇటు చేసి మాట్లాడి చేస్తాం. ఇది కూడా లెవెండర్. ఇది ఒక డిఫరెంట్ కలర్. ఇది కొంచెం డిఫరెంట్. ఇది డిఫరెంట్ కలర్. ఇది కొంచెం ఇది వేసుకుంటే బాగుంటది. ఇది ఇంకా ఇది హాల్ లకు బాగుంటది. హాల్ బెడ్రూమ్స్ వేసుకోవచ్చు. ఇది కూడా బాగుంటది. ఇక్కడ ఇప్పుడు మనం హాల్ లో, కిచెన్ లో, విండోస్ కి ఏది వేసుకోవాలో అన్నది కొంచెం డిస్కస్ చేసినాం. సో పార్కింగ్ కి కానీ స్టెప్స్ కి కానీ ఏది వేస్తే బాగుంటుంది? పార్కింగ్ కి, స్టెప్స్ కి అది కూడా ఉంది మా దగ్గర. చూపిస్తారండి ఒకసారి. ఫస్ట్ మనకు వచ్చేసి బ్లాక్ లపాత్రో. ఇది బ్లాక్ లపాత్రో. ఇది 3D టెక్స్చర్ తో అయితే ఉంది. సాఫ్ట్ అయితే కాదు యాక్చువల్లీ ఇది కదా. సాఫ్ట్ అయితే కాదు, మీకు టచ్ చేస్తే మాత్రం 3D టెక్స్చర్ ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంటది. ఇది ఒకటి మనకు. ఇది జెడ్ బ్లాక్ లపాత్రం అంటారు. ఇది జెడ్ బ్లాక్ లపాత్రం ప్లస్ కింద వచ్చేసి బ్లాక్ పల్ లపాత్రం. ఇది వచ్చేసి మనకు సేమ్ ఉంటది. కాకపోతే ఏంటంటే కొంచెం ఇది కొంచెం రఫ్ గా ఉంటది, ఇది కొంచెం సాఫ్ట్ గా ఉంటది అంతే. ఓకే, రైట్. ఇది చూడడానికి కూడా లిటిల్ బిట్ కొంచెం గ్లాసీ ఉంటది. ఇదంతా గ్లాసీ అయితే ఏం లేదు, అట్లుంటది అనమాట. ఇది మనకు మార్కెట్ వచ్చేసి రేంజ్ ఇది 120 రూపీస్ అట్లా ఇస్తారు స్టార్టింగ్ ప్రైస్ బయట. మన దగ్గర వచ్చేసి ఎంత 105 105 కస్టమర్ వచ్చి మాట్లాడినా కానీ మనం చేసేస్తాం దాన్ని. ఇది ఒకటి. ఇంకొకటి ఇక్కడ రండి ఒకసారి నేను చూపిస్తాను. ఇది 10 బ్రౌన్ లపాత్రం.
చాలా మటుకు ఏం చేస్తారంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, అవును వాళ్ళకు ఇప్పుడు ఇప్పుడు ఈ బ్లాక్ చెప్పినంత రేటు వాళ్ళు పెట్టలేరు, ఎఫర్ట్ చేయలేరు Prefer పార్కింగ్ వరకు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సపరేట్ గా అని చెప్పేసి ఇది ఒకటి 10 బ్రౌన్, ఇది 10 బ్రౌన్, ఇది మెట్లకు పార్కింగ్ లకు వాళ్ళకి వేసుకోవచ్చు. ఇది మనకు వచ్చేసి రేంజ్ 60 రూపీస్, ఇది 60 రూపీస్. 60 అది 105 60 రూపీస్. ఓకే 60 అంటే మనకు బై చేసుకోవడానికి ఈజీ. ఇది ఒకటి ప్లస్ ఇది ఇంకోటి ఇదే రేంజ్ లో ఇంకోటి కూడా ఉంది, చూపిస్తారండి ఒకసారి. ఈ బ్లాక్ ఈ బ్లూ అనా? అది బ్లూ, ఇది మనకు వచ్చేసి బ్లూ కలర్, ఇది ఓకే ఇది కూడా సేమ్ అదే రేంజ్ లో వస్తుంది. ఇది హనీ బ్లూ, ఇప్పటిదాకా చూపించిన అదే పాలిష్ లా సేమ్, ఇది లపాత్రో అన్నమాట. ఓకే ఇది ఎంత అన్నారు ప్రైస్? ఇది సేమ్ 60 రూపీస్ ఫైనల్, సేమ్ ప్రైస్. సో ఇందాక 60, ఇది 60. ఓకే ఇది ఒకటి ప్లస్ ఈ కరెంట్ ఒకసారి. ఇది వచ్చేసి మనకు ఫినిషింగ్ స్మూత్ ఉంటది. ఇది కూడా లపాత్రోనే, ఇది కూడా సేమ్. పెద్ద గ్లాస్ అయితే ఏం లేదు, సో ఏదో మ్యాట్ ఫినిష్ లా, మ్యాట్ ఫినిషింగ్ ఉంటది. మ్యాట్ ఫినిషింగ్ టైల్ ఉంటది కదా, టైల్ మ్యాట్ ఫినిషింగ్ ఎట్లుంటది సేమ్ అట్లనే ఉంటది. ఇది కూడా ఎగ్జాక్ట్ గా ఇది ఏంటంటే డూప్లెక్స్ హౌస్ లకు దాంట్లో దీంట్లోకి వేసుకునేది సపరేట్, ఎక్కడ చేస్తారనమాట. ఇది ప్లస్ ఇక్కడ అండి వైట్ లో కావాలనుకుంటే లపాత్రో, ఇది ఒకటి పీ వైట్ లపాత్రో. ఓకే స్టార్టింగ్ లో మీకు పీ వైట్ అని అడిగినదే కదా, ఇదే అది పాలిష్, ఇదేమో మనకు లపాత్రో. సేమ్ ఇది కూడా 3D టెక్స్చర్ తోనే ఉంది, సేమ్ గ్లాస్ ఫినిషింగ్ ఉంటది, బాగుంటది ఇది. ఓకే ఇది గ్లాసీ లేకున్నా సరే మినిమం గ్లాస్ అయితే ఉంది. ఓకే ఇది ఒకటి ప్లస్ ఇది మనకు రేంజ్ వచ్చేసి సేమ్ అదే మనకు 90-95 రూపీస్ వచ్చేస్తుంది. 90-95 రేంజ్ లో అయితే వచ్చేస్తుంది. ఓకే ఇది ఎస్విజి బ్రౌన్, మనకి ఇది మెయింటెనెన్స్ ఉండదు. ఇది నెంబర్ 1 కలర్, ఇప్పుడు చూసిన వాటిల కంటే నెంబర్ 1 కలర్, కాస్ట్ కూడా తక్కువ, ప్లస్ ఇది ఒకటి బెటర్ క్వాలిటీ అనమాట. ఇది చాలా మటుకు అన్ని ఇళ్లలో ఎక్కడన్నా వేసుకోవచ్చు. ఇది మనం ఎట్లా అంటే ఇప్పుడు మెట్లకి వేసుకోవచ్చు, బాల్కనీలకు వేసుకోవచ్చు, పార్కింగ్ వేసుకోవచ్చు. ప్లస్ ఇది ఏంటంటే మెయింటెనెన్స్ కూడా ఉండదు, ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు, ఈజీ యూజ్ అట్లా అనమాట. ఇది మనకు వచ్చేసి అదే రేంజ్ 70 రూపీస్ లో వచ్చేస్తుంది. ఇది మనకి వేరే షాప్ లో అయితే మనకు 75, 80, 90 లో కూడా ఉంటది. మనది ఏంటంటే మొత్తం ఫ్రెష్ లాట్ మెటీరియల్, డబ్బా మచ్చ ఏది ఉంటది దీంట్లో, లైన్లు కూడా ఏముంటది, క్లీన్ ఉంటది అనమాట. సో ఈ వీడియోని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కొత్త వాళ్ళు వస్తే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు కదా, చాలా మంది డిజైన్ పరంగా చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. మీరు ఒకటే దాంట్లో ఒక 3-4 కలర్స్, ఒక కలర్ లో 3-4 టైప్స్ చూస్తున్నారు కదా, నాకు పెద్ద తేడా తెలియట్లేదు. దాంట్లో ఏంటంటే అన్ని కలర్లు చూసే లోపు మనకు అదే మైండ్ అనేది అదైపోతుంది. ఒకటే కలర్ లో ఉంది, డిఫరెన్స్ ఉంది కానీ పెద్ద మేజర్ గా కనిపించదు. సో కొత్త వాళ్ళు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. మీరు కొంచెం క్లారిటీగా అయితే చెప్పాలి. కస్టమర్ లో కూడా మేము చెప్తాం అనమాట, ఇప్పుడు ఈ కలర్ వేసుకుంటే బాగుంటది, ఆ కలర్ వేసుకుంటే బాగుంటది, వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మేము అది చేస్తాం అనమాట. వాళ్ళకి ఇప్పుడు చాలా మటుకు ఏంటంటే చాలా మటుకు తెలియదు. ఇప్పుడు ఊర్ల నుంచి కూడా వస్తారు, ఊర్ల నుంచి మనకి ఎక్కడ అంటే ఇక్కడ మాల్ సైడ్ నుంచి వస్తారు, ఇబ్రపట్నం నుంచి వస్తారు, ప్లస్ ఇక్కడ ఎంజాల్ నుంచి వస్తారు, చాలా మటుకు ఇది ఆమన్గల్ నుంచి వస్తారు. చాలా మటుకు వాళ్ళకి తెలియదు, వాళ్ళకు గ్రానైట్ గురించి అసలు అవగాహన అనేది అసలు ఉండదు. వాళ్ళకి ఏంటంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం, మొత్తం చేసి మా స్టాక్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఈ మెట్లకి ఏది వేయాలనో పార్కింగ్ ఏది వేయాలనో మొత్తం కలిసి మొత్తం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. దాన్ని చేసిన దాన్ని బట్టి మేము గ్రానైట్ ఏది వేయాలనో మేము అది చేసేస్తాం. స్టార్టింగ్ లో ప్రైస్ నుండి ఒక 5 నేమ్స్ చెప్పన్నా. లో ప్రైస్ లో లో ప్రైస్ నుంచి ఒకటి 10 బ్రౌన్, మన 10 బ్రౌన్ మాక్సిమం 10 బ్రౌన్ లోనే ఉంటది. ఒక 10 బ్రౌన్ లోనే ఎన్ని కలర్లు ఉంటాయి అంటే 5 కలర్లు ఉంటాయి. మనకు వచ్చేసి రెడ్ ఉంటది, లైట్ పింక్ ఉంటది, ప్లస్ మనకు బ్రౌన్ ఉంటది, రాయల్ బ్రౌన్ ఉంటది, డెక్కన్ బ్రౌన్ ఉంటది. దాంట్లో మళ్ళీ బ్లూనెస్, ఇప్పుడు హనీ బ్లూ అన్న కదా, హనీ బ్లూ లో ఒక 2 కలర్లు వస్తాయి. హనీ బ్లూ ఉంటది, ప్లస్ హనీ బ్లూ కంటే కొంచెం డాట్స్ అలా కొంచెం బ్లూ అనేది తక్కువ ఉంటది. దాంట్లో 2 బ్లాక్ ప్లస్ బ్లూ 2 మిక్స్ అయి ఉంటాయి. 2 నేమ్స్ చెప్పారు కదా, ఇంకా 3 నేమ్స్ చెప్పండి. లో బడ్జెట్ లో అంటే మనకి ఇంకోటి ఇది హనీ బ్లూ లోనే ఉన్నాయి చాలా మటుకు. లగ్జరీ వరకు ఒక 5 నేమ్స్ చెప్పండి. లగ్జరీ నేమ్ అంటే మనకు లెవెండర్ ఉంది, మూన్ వైట్ ఉంది, జూబ్రౌనా ఉంది, గోల్డెన్ ఉంది, పరాటా గోల్డ్ ఉంది, ప్లస్ మనకు రూబీ రెడ్ ఉంది, చీమా పింక్ ఉంది. బ్లాక్ లో లగ్జరీ చెప్పండి. బ్లాక్ లో లగ్జరీ అంటే టెలిఫోన్ బ్లాక్, డైమండ్ బ్లాక్, జెడ్ బ్లాక్, ప్లస్ బ్లాక్ పల్, ఫిరంగిపురం బ్లాక్. ఈ ఫిరంగిపురం బ్లాక్ ఏంటంటే చాలా మటుకు వేరే షాప్ లో దొరకదు, ఓన్లీ మన షాప్ లో అయితేనే దొరుకుతుంది. అది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి మన దగ్గరనే ఉంటది. అది చాలా మటుకు వేరే దగ్గర ఉండదు. అది ఒక చిన్న క్వశ్చన్ అన్న, మీరేమనుకున్నారంటే హస్తినాపురంలో బిఎన్ రెడ్డి, ఎల్బీ నగర్, మన హయత్ నగర్ చుట్టుముట్టు చాలా గ్రానైట్ స్టోర్స్ ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి మీ దగ్గరికి ఎందుకు రావాలి?
అలా మన దగ్గర చాలా మటుకు యూట్యూబ్ లో ఏం చేస్తారంటే ఒక రేట్ చెప్పి షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకో రేట్ చెప్తారు, ఇంకో రేట్ ఉంటది. కాకపోతే మన దగ్గర అట్లా ఉండదు. మనం ఏదైతే రేట్ చెప్తామో అదే రేటు కస్టమర్లకు ఇచ్చేటట్టు మనకు అది ఉంటది అనమాట. ఇంకోటి ఇది లో బడ్జెట్ ప్రైస్ అంటే మన ఇన్ఫినిటీ గ్రానైట్ ఈ మార్కెట్ కంటే అన్ని షాప్ల కంటే మన ఇన్ఫినిటీ గ్రానైట్ లా చాలా తక్కువ లో బడ్జెట్ మనకి ఇచ్చేస్తాం. వాళ్ళు అడిగిన ప్రైస్ ఇచ్చేస్తాం. అడిగింది వాళ్ళకు ఏంటంటే బాధ పెట్టడం కంటే ఒక ఏ రేట్ అయినా సరే వాళ్ళకు ఒక 5-10 రూపాయలు డిఫరెంట్ చేసేసి వెళ్ళకుండా మేము ఇచ్చేస్తాం అనమాట. అది సో థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ అన్న. థ్యాంక్ యూ అన్న. సో ఇది ఈ రోజు వీడియో అయితే ఇది మన బ్రదర్ అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అండ్ మీ మొబైల్ నంబర్ చెప్పండి అన్న. నాది 9989099368. నా పేరు శ్రీనివాస్, వరికుప్పల శ్రీనివాస్. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి, వాట్సాప్ కూడా చేయండి, అన్న రెస్పాండ్ కూడా అవుతారు. మన అడ్రస్ వచ్చేసి చెప్పండి అన్న. అడ్రస్ చెప్పండి. మన అడ్రస్ వచ్చేసి అస్తినాపురం సంతోషిమాత టెంపుల్, నేషనల్ మార్ట్ ఆపోజిట్. అస్తినాపురం. ఫస్ట్ నేమ్ మనోజ్ గ్రానైట్ ఉంటే ఇప్పుడు చేంజ్ చేసినాం అనమాట, ఇన్ఫినిటీ గ్రానైట్. సో హైదరాబాద్ లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? హైదరాబాద్ లో మనకు 7 బ్రాంచెస్ ఉన్నాయి. 7 బ్రాంచెస్. ఒకటి అస్తినాపురం, ఒకటి సూరారం, ఒకటి సన్ సిటీ ప్లస్ కాటిదాన్లో 2 షోరూమ్లు ఉన్నాయి. ఒకటి మామిడిపల్లి రెడీ అవుతుంది, ఇప్పుడు రెడీ అవుతుంది. ఇంకొక 1 month లో రెడీ అయిపోతుంది అది. సో క్లారిటీ అయితే ఈ వీడియోలో వచ్చింది కదా. సో రండి, జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఒకటే కలర్స్ లో చాలా వెరైటీ డిజైన్స్ ఉన్నాయి. నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదు. డిఫరెన్స్ ఉంది బట్ మనం కొత్త కాబట్టి నాకైతే పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు. క్లారిటీగా చూస్తే గానీ మనకు అర్థం కాదు. సో చూసుకోండి. అండ్ ఇంకా లేట్ ఎందుకు నంబర్ కాంటాక్ట్ చేసి ఇన్ఫినిటీ గ్రానైట్ విజిట్ అవ్వండి.